ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ను యూజ్ చేస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేస్తూ కొందరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మరికొందరు వాడుతున్నారు. మరి మీకు కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దాదాపు 17.5 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుండి డేటా లీక్ అయిందని ఇటీవల నివేదికలు వెల్లడించాయి. ఈ డేటా లీక్ తర్వాత పెద్ద సంఖ్యలో యూజర్లను తమ పాస్వర్డ్లను రీసెట్ చేయమని అడుగుతూ ఈమెయిల్లు, నోటిఫికేషన్లను అందుకుంటున్నారు. మీకు అలాంటి ఫేక్ మెసేజ్ వస్తే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఖాతా హ్యాకింగ్‌కు సంబంధించినది. యూజర్ల ఖాతాలను తమ నియంత్రణలోకి తీసుకునేలా సైబర్ క్రిమినల్స్ తప్పుదారి పట్టిస్తారు. ముఖ్యంగా ఈ సందర్భాలలో పంపిన ఈమెయిల్లు పూర్తిగా నిజమైనవిగా కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఐడి నుంచి వచ్చినట్లు కనిపిస్తాయి. దీనివలన వినియోగదారులు ఈ ఉచ్చులో పడ్డం చాలా ఈజీగా అయిపోతుంది. మీడియా నివేదికల ప్రకారం 17.5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల డేటా బ్రిడ్జ్ ఫోరమ్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. హ్యాకర్లు పాస్వర్డ్ రీసెట్ అటాక్ అనే కొత్త ఎత్తుగడకు తెరలేపారు. ఈ పద్ధతిలో హ్యాకర్లు మీ ఖాతా పాస్వర్డ్ను నేరుగా మార్చడానికి ప్రయత్నించరు. బదులుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాస్వర్డ్ రీసెట్ రిక్వెస్ట్ను పంపుతారు. యూజర్లు ఈ ఈమెయిల్ను పొందినప్పుడు దానిని నిజమైన ఇన్‌స్టాగ్రామ్ భద్రతా హెచ్చరికగా పొరపాటు పడి పాస్వర్డ్ రీసెట్ లింక్పై క్లిక్ చేస్తారు. ఈ పొరపాటే ఖాతాను ప్రమాదంలో పడేస్తుంది. దీంతో హ్యాకర్లు ఖాతాపై పూర్తి కంట్రోల్ను పొందుతారు. ఒకవేళ మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి అని మీరు అనుకుని చేంజ్ రిక్వెస్ట్ పెడితే సరే, కానీ పాస్వర్డ్ చేంజ్ రిక్వెస్ట్ను మీ అంతటా మీరే పంపి ఉండకపోతే ఈ ఈమెయిల్ను విస్మరించడం మంచిది. మీ ఖాతాను మరింత సురక్షితంగా ఉంచడానికి మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను కూడా ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్ ప్రారంభించబడితే హ్యాకర్ మీ పాస్వర్డ్ను పొందినప్పటికీ మీ ఖాతాలోకి లాగిన్ అయ్యే ముందు వారు అదనపు భద్రతా తనిఖీ పాస్ని చేయాల్సి ఉంటుంది. సో బీ అలర్ట్.